హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఆ, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చేయండి. అంతా యూస్ఫుల్ సమాచారమే ఉంటుంది ఇందులో. అసలు మనం మిషన్ కుట్టే ముందల ఆ, ఆ, ఎట్లా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మొత్తం నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కుట్టాలి అనే దాని గురించి మొత్తం చెప్తాను. ఈ మిషన్ గురించి ఈ వీడియోలో. అసలు ఫస్ట్ మనం మిషన్ ఎక్కగానే మనం మొదట చేయాల్సింది మిషన్ అంతా నీట్గా తుడుచుకోవాలండి. దుమ్ము ధూళి పెడుతుంటుంది కదా, నీట్గా తుడుచుకోవాలండి. తుడుచుకోవడం వల్ల మిషన్ అనేది తొందరగా పాడవదు. మనం కుట్టే క్లాత్స్ కూడా అది డస్ట్ అనేది అంటుకోదనమాట. నీట్గా ఉంచుకోవాలి. కాకపోతే నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇదంతా కలర్ అది ఇది పోయిందండి కొంచెం. అప్పుడు నాకు పాప చిన్నపిల్లప్పుడు నేను కుట్టలేదు కదా, ఇదంతా పక్కకి వేసేసాను మిషన్. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉంచుకుందాం అనుకుంటున్నా. తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకోవాలి మిషన్లో ఆయిల్ మాత్రం రెగ్యులర్గా వేసుకోవాలండి. ఎక్కడెక్కడ వేసుకోవాలో ఇక్కడ రాసి పెట్టి కూడా ఉంటుందండి. ఇంకో ఇలా యారో మార్కు ఇందులో వేయాలి. ఇంకా ఓపెన్ చేసి ఇక్కడ బాబిన్ పెట్టే దగ్గర కూడా వేయాలి. వీటిలో ఈ పాదాలలో కూడా వేయాలి ఆయిల్. వేసేసి మా ఆయిల్ పైకి ఉన్న చోట మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే రెగ్యులర్గా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మిషన్ అనేది తొందరగా పాడవదండి. తుప్పు పట్టకుండా పాడవదు. ప్లస్ మిషన్ అనేది స్మూత్గా నడుస్తుంది, సౌండ్ రాదు. మనం కుట్టినా కూడా ఈజీ అనిపిస్తుంది అనమాట. మిషన్ ఎంత స్మూత్గా వస్తే మనకు అంత పర్ఫెక్ట్గా మంచిగా కుట్టాలనిపిస్తుంది అనమాట. అందుకని ఆయిల్ అనేది రెగ్యులర్గా వేయాలి. మిషన్ తొందరగా పాడవకుండా ఉంటుంది మెయిన్ అయితే. ఓకేనా? తర్వాత మనం ఏం చేయాలంటే దారం అనేది పెట్టుకునేటప్పుడు, ఈ దారకండి అనేది దీనికి పెట్టుకునేటప్పుడు ఈ దారం అనేది ఫ్రంట్ సైడ్ నుంచి రావాలండి. చూపిస్తాను చూడండి. లాగేటప్పుడు ఇలా వెనక సైడ్ నుంచి ఇలా రాకూడదు. దారం ఫ్రంట్ సైడ్ నుంచి రావాలి. ఎలా? ఇదో ఇలా రావాలి. ఇటు సైడ్ నుంచి అనేది రాకూడదు దారం. బాబీనికి కూడా అంతే రావాలి అండి. ఫ్రంట్ సైడ్ నుంచే రావాలి, వెనుక సైడ్ నుంచి రావద్దనమాట. ఇంకా తర్వాత ఏం చేయాలంటే దారం ఇక్కడ హోల్స్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఉన్నాయి కదా, ఈ వీటిలో ఎక్కడ పెట్టినా ఓకే. దీంట్లో నుంచి తీయాలా దారం, దీంట్లో నుంచి తీయాలనేది ఏముండదు. ఎక్కడి నుంచి తీసినా ఓకేనండి దారం. అక్కడి నుంచి ఇంత తీసిన తర్వాత కిందికి నేను ఒకసారి పెట్టి చూపిస్తానండి. ఇదిగో ఈ వీడియోలో చూపించిన ఈ విధంగానైతే దారం తీయాలి. ఇందులో నుంచి తీసి ఇందులో ఇట్లా తీసి ఇగో ఇలా వచ్చేసిన తర్వాత దారం అనేది ఈ చక్రంలో వీటి మధ్యలో నుంచి రావాలి. ఇలా ఒకసారి లాక్కోవాలన్నమాట దారాన్ని. ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా చూసుకోవాలి. అందులో తర్వాత ఇందులోంచి తీయాలి దారం. ఇందులో నుంచి బయటికి తీసిన తర్వాత దీంట్లో నుంచి తీయాలి. దీంట్లో నుంచి తీసిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా తీసిన తర్వాత లెఫ్ట్ నుంచి ఎక్కించాలన్నమాట. లెఫ్ట్ నుంచి ఎక్కించిన తర్వాత ఇంకేం చేయాలి? అలా చూడండి, దారాన్ని అయితే ఇట్లా ఇలా తీసుకోవాలి. ఇలా బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. మళ్ళీ బాబిన్ దారం కూడా ఇలా ఫ్రంట్ నుంచి ఇలా రావాలండి. ఇలా రావాలి, ఇలా రాకూడదు. ఇలా రావాలి. ఈ బాబిను, ఇది బాబిన్ అంటారు. ఇదేమో బాబిన్ కేసు. ఇది బాబిన్ కేసు. అయితే ఇది ఎలా ఉండాలంటే ఇలా మన సైడ్కి ఇలా పట్టుకోవాలి. వెలుతురు కొడుతుంది, క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇలా మన వైపు పట్టుకోవాలి.
పట్టుకొని ఇందులో బాబీని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇగో దీంట్లంగా బయటికి తీయాలి. ఇలా పెట్టాలి. అయితే నేను షార్ట్ వీడియోలో పెడతానండి, మళ్ళీ చూపిస్తాను. ఒక్క నిమిషం నేనే వీడియో తీస్తాను. ఇంకో దారాన్ని అయితే ఇక్కడ నుంచి ఇగో ఇట్లా లాగితే ఇటుగో ఇట్లా బయటకు వస్తుందండి. ఈ హోల్ నుంచి ఇట్లా లాగితే బయటకు వస్తుంది. ఇలానైతే దీనికి పెట్టుకోవాలి దారము. పెట్టుకున్న తర్వాత ఇది మన సైడే ఉండాలండి. పెట్టేటప్పుడు కూడా ఇది ఓపెన్ చేస్తే అటు సైడ్ ఉండాలి. ఇంకో ఇది గమనించుకోండి. ఇది ఉందిగా, దీన్ని ఒక్క నిమిషం, దీన్ని ఇలా లేపితే అటు సైడ్ ఉండాలి. ఇది మన సైడ్ ఉండాలన్నమాట. ఇక్కడ పెట్టేటప్పుడు ఇది టక్కుమని ఇట్లా పెట్టి ప్రెస్ చేయాలి. టక్కుమని సౌండ్ రావాలి. అలా వచ్చినప్పుడే బాబిన్ కేస్ అనేది కరెక్ట్గా సెట్ అయినట్టు అన్నమాట. టక్కున సౌండ్ అని వస్తేనే, లేకపోతే అది సెట్ అవ్వనట్టు. ఇట్లా పెట్టాలి. పెట్టేసి ప్రెస్ చేయాలి. ఎక్కడ పెట్టాలి చూపిస్తాను చూడండి. అంటే మరి నాకు ఒక్కదానికే ఇది తీయడం రావట్లేదు. ఓకేనా, కింది నుంచి తీయాలన్నమాట. వీడియో రావట్లే, మరో వీడియోలో చూపిస్తాను. కాకపోతే మీకు కూడా తెలుసు కదండి అయినా నేను చెప్తున్నా. ఇలా తర్వాత అలా పెట్టిన తర్వాత పెట్టేశానండి బాబిన్ కేసు. పెట్టేసిన తర్వాత ఈ పాదం ఇలా పైకి లేపుకోవాలి. వెనుక ఇగో ఇది ఉంటుంది కదండి, దీన్ని ఇలా ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఉంటుందిగా, దీన్ని ఇలా పైకి లేపితే ఈ పాదం అనేది లేస్తుంది. లేచినప్పుడు ఈ దారాన్ని కింద నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చక్రం అనేది ఎప్పుడైనా సరే మనం కుట్టేటప్పుడు స్టార్టింగ్లో ఇలా మన వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూనే స్టార్ట్ చేయాలి. లేదనుకోండి మామూలుగా తొక్కడం కానీ అట్లా చేయొద్దు. ఫస్ట్ చక్రాన్ని చేతితో ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత అలా తిప్పి మనం మోటార్ కానీ ఎక్సలేటర్ కానీ తొక్కాలి, లేదా ఆ తడక దొక్కుటనైనా. ఇంకా చూడండి, అలా ముందుకు అనడం వల్ల కింద ఉన్న దారం కూడా వచ్చిందనమాట. వచ్చేసిందా, ఇలా వస్తుందనమాట. ఎప్పుడైనా దారం కొంచెం ఇలా పొడవులో ఉన్నప్పుడే పొడవు తీసే కుట్టేసుకోవాలి. ఇలా పొడవు తీయాలి, ఇలా పొడవు తీసుకోవాలి. మనం ఇప్పుడు క్లాత్ పెట్టి కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చక్రాన్ని ఇలా ముందుకు అనుకోవాలి. ముందుకు అనుకుంటేనే కుట్టాలి. తర్వాత ఇక్కడ క్లాత్ పెట్టి కుట్టిన తర్వాత దారం అనేది ఇంత పొడుగు తీసిన తర్వాతనే కట్ చేయాలి. వెంటనే కట్ చేయొద్దు, అప్పుడు దారం అనేది పదే ఊడిపోతుంది. దారం అనేది ఊడిపోకుండా ఉండాలంటే, సూదిలో నుంచి బయటికి రాకుండా ఉండాలంటే ఇలా పొడవు అన్న తర్వాతనే పొడుగుగా ఇలా అలానే కుడుతుంటే వస్తుంది ఇలా పొడవు. అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం కుట్టు అనేది ఎట్లా పెట్టుకోవాలి. ఇది మనం చేతి పని చేయడానికి ఇప్పే కుట్టు అయితేనేమో నేను ఇట్లా 50 మీద పెట్టుకుంటాను అనమాట. కుట్టు పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మా నార్మల్ కుట్టు మంచిగా కుట్టు రావాలంటే, టైట్ కుట్టు రావాలంటే నేను ఏం చేస్తానంటే, ఇది లూజ్ ఈ చక్రం అనేది తిరగాలంటే దీన్ని ఇలా ప్రెస్ చేస్తే లూజ్గా తిరుగుతుంది. ఇంకా ఇలా 3 పైన పెట్టుకుంటాను అనమాట. 3 పైన అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా అదే ఇక్కడ నెంబర్స్ తోటి ఉంటుందండి, కిందికి పైకి అనేది ఉంటుంది. దానిపైన అయితేనే కుట్టు ఎలా పెట్టుకోవాలి, 2, 3 మధ్యలో పెట్టుకోవాలి. నేనైతే ఇదైతే 3 పైన పెట్టుకుంటాను. లేదు ఇట్లనైనా పెట్టుకోవచ్చు. దీని మధ్యలోనైనా ఇట్లా తిప్పుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం ఇలా తిప్పుతున్నప్పుడు కుట్టైనా ఎలా వస్తుంది, ఎలా పెడితే పర్ఫెక్ట్గా వస్తుందని తెలుస్తుంది అనమాట. అప్పుడైతేనే కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మంచి టిప్స్ అయితే చెప్తాను, నాకు తెలిసినవన్నీ. ఇప్పుడైతే నేను మిషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో
ఇంకా నేను ఇందులో పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పలేనివి షార్ట్ వీడియో రూపంలో చెప్తానన్నమాట. ఎవరినన్నా వీడియో తీయమని చెప్తాను. ఇది నేనే తీస్తున్నా కాబట్టి అంత క్లియర్గా చూపించుకుంటూ తీయడం రాలేదు. ఈ వీడియోలో అర్థం కాకపోయినా కానీ మళ్ళీ షార్ట్ వీడియోలలో మీకు అర్థమయ్యేటట్టు నేను చూపించుకుంటూ చెప్తాను. అంటే ఈ దారం దేనికి దానికి షార్ట్ వీడియో రూపంలో చెప్తాను. ఓకేనా మరి? బాయ్. ఈ వీడియో మీకు మాత్రం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.